నమస్కారం. ఈరోజు మనం మన రోమాల్ని నిక్కబుడుచుకునేలా చేసే ఒక అద్భుతమైన అమర కథను విశ్లేషించుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు, అహంకారానికి శాశ్వతత్వానికి మధ్య జరిగిన ఒక ఇతిహాస సంగ్రామం. సమయం, భయం మరియు అంతిమ వాస్తవికత చుట్టూ తిరిగే ఈ కథలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఒక్కసారి ఈ మాటలు గమనించండి. హద్దుల్లేని అహంకారం సృష్టికి మూలమైన స్వామినే సవాలు చేస్తే ఏమవుతుంది? సాక్షాత్తు ఆ కాలమే ఆగిపోతుంది. వింటుంటేనే ఏదో తెలియని ఉత్కంఠ కలుగుతోందిగదూ. అసలు సమయం కూడా ఎందుకు ఆగిపోవాల్సి వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి భాగంలోకి వెళ్దాం. ఉజ్జయిని మరియు మహాకాల్. అసలు మహాకాలంటే ఏంటి? మహాకాలంటే అంతిమ సమయం, పరమసత్యం, అనంతమైన సమయం, మరణం, ఈ మొత్తం విశ్వానికి అతీతమైన శక్తి. శివుని యొక్క ఈ రూపం మరణాన్ని, సమయాన్ని శాసిస్తుంది. ఈ రూపాన్ని ఆరాధించే భక్తుల మనస్సులో ఇక మరణ భయమనేదే ఉండదు. ఈ మహాద్భుతానికి వేదిక ప్రాచీన అవంతిక. అదేనండి మన ఇప్పటి ఉజ్జయిని. మీకు తెలుసా, ప్రాచీన కాలం నుంచి కాలాన్ని లెక్కించడానికి ఇదే విశ్వకేంద్రంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన భారతదేశపు ప్రాచీన గ్రీన్విచ్ అని ఖచ్చితంగా అనొచ్చు. దీన్ని భూమికి నాభిస్థలం అని కూడా అంటారు. మన పంచాంగాలన్నీ పుట్టింది ఇక్కడ్నుంచే. మతపరమైన ఆచారాలతో ఈ ప్రాంతానికి అంతటి విడదీరాని బంధముంది. ఇక్కడ నుంచే మన కథలో అసలు ఘట్టం మొదలవుతుంది. దేవుని దయ అహంకారంగా ఎలా మారిందో చూపే భాగం. దూషణుడి వరం, వాడు సృష్టించిన భీభత్సం. దూషణుడి ప్రయాణం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. రత్నమాల్ పర్వతాల చీకటి గుహల్లో అపారమైన శక్తి కోసం ఏళ్ల తరబడి ఘోరమైన తపస్సు చేశాడు వాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ దేవుడు, మానవుడు, రాక్షసుడి చేతిలోనూ మరణం లేకుండా అద్భుతమైన వరాన్నిచ్చాడు. కాని అక్కడొక చిన్న షరతు పెట్టాడు. శివభక్తుల మీద ఈ శక్తిని ప్రయోగించొద్దు అని హెచ్చరించాడు. అయితే వరం రాగానే వాడి అహంకారం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ దైవ హెచ్చరికను పూర్తిగా గాలికొదిలేశాడు. ఇక ఆ అహంకారం ఎలాంటి వినాశనానికి దారితీసిందో ఊహించడం కష్టం కాదు. వరమిచ్చిన మత్తులో తన చీకటి శక్తులతో వేలాది మంది రాక్షస సైన్యాన్ని పుట్టించాడు. అవంతికలు ఎటు చూసినా భయం భయం. గుడులు కూల్చేశారు. దేవుడి పేరు తలుచుకోవడమే అతిపెద్ద నేరమైపోయింది. ఆ చీకటి రోజుల్లో ఉజ్జయినీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ తమను కాపాడమని ఆ పరమశివుడినే రాత్రింబవలు వేడుకున్నారు. ఇంతటి కల్లోలంలో కూడా ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. అదే చెదరని విశ్వాసంతో నిలబడిన బ్రాహ్మణ సోదరులు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు చీకటిలోంచి పుట్టుకొచ్చి హింసతో రగిలిపోతున్న వేలాది మంది రాక్షసులు. వారి అహంకారం ఆకాశాన్ని తాకుతోంది. మరోవైపు అత్యంత ప్రశాంతంగా ఏకాగ్రతతో యజ్ఞం చేస్తున్న నలుగురు బ్రాహ్మణ సోదరులు. ఆ రాక్షసుడి కళ్లముందే వాడి బెదిరింపులను లెక్కచేయకుండా పూజ చేస్తున్నారు. భయం లేని నిజమైన భక్తికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? ఇక ఇక్కడ్నుంచి కథ అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. మొదట ఈ సోదరుల పూజ గురించి వాడి గూఢచారులు వెళ్లి దూషణుడికి చెప్పారు. వెంటనే రాక్షస సైన్యం వచ్చింది. కాని ఈ సోదరుల ధైర్యం ముందు నిలబడలేక వెనక్కి వెళ్ళిపోయారు. ఇది విన్న దూషణుడికి పిచ్చ కోపం వచ్చింది. అప్పుడు ఆకాశవాణి రూపంలో వచ్చిన దైవ హెచ్చరికను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా కట్టిపట్టాడు. తాను సాక్షాత్తూ త్రిమూర్తులతో సమానం అనే అహంకారంతో ఆ యజ్ఞాన్ని నాశనం చేయడానికి నేరుగా దాడికి దిగాడు. ఇక ఇప్పుడు మనం కథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే మహాకాల్ ఆవిర్భావం. ఆ భక్తుల అచంచలమైన భక్తికి పరమశివుడు ఉగ్ర రూపంలో ఆవిర్భవించాడు. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. భయంకరమైన గర్జన, దుమ్ము, అగ్ని, ప్రళయ జ్వాలల మధ్య భూమి అమాంతం రెండుగా చీలిపోయింది. ఆ గర్జనకు ఆకాశం దద్దరిల్లింది, పాతాళం వణికిపోయింది. విశ్వంలో సమయం కూడా ఒక్క క్షణంపాటు అలాగే నిలిచిపోయింది. మహాకాల్ అవతారం సాక్షాత్కరించింది. కాని అంతటి ప్రళయం కళ్లముందు కనిపిస్తున్నా ఆ దూషణుడి అజ్ఞానం తొలగలేదు. నేనే కాలాన్ని, ఏ దేవుడు, రాక్షసుడు, మానవుడు నన్ను ఏమీ చెయ్యలేడు. ఈరోజు ఈ భూమి నా పాదాల దగ్గర తలవంచాల్సిందే అని ప్రగల్భాలు పలికాడు. అహంకారంతో లక్షలాది రాక్షసులను మహాకాల్ మీదికి ఉసిగొల్పాడు. కాని వాడికి తెలియనిదేంటంటే మహాకాల్ త్రిశూలం ముందు ఇదంతా వృధా ప్రయాసే. అప్పుడు మహాకాలిచ్చిన సమాధానం ఒక చారిత్రక సత్యం. నువ్వు కాలాన్ని కాదు,
అనంతమైన కాలంలో నువ్వు కేవలం ఒక చిన్న క్షణం మాత్రమే. చూసారా, మనిషి అహంకారం ఎంత పెద్దదైనా అనంతమైన కాలం ముందు అది కేవలం ఒక నీటి బుడగలాంటిది కదా. అహంకారమనేది ఎప్పుడూ తాత్కాలికమే అనే సత్యాన్ని ఈ ఒక్క మాట చాలా స్పష్టంగా చెబుతోంది. యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఆకాశంలో మెరుపులు సాక్షాత్తు దేవతలే కిందికి వచ్చి ఈ భీకర యుద్ధాన్ని చూస్తున్నారా అన్నంత ఉత్కంఠ. అప్పుడు మహాకాల్ పలికిన అంతిమ వాక్యం ఇది: నేను నిన్ను ఆపడానికి రాలేదు, నిన్ను అంతం చేయడానికి వచ్చాను. ఈ ఒక్క మాటతో ధర్మం తన అత్యున్నత తీర్పును ప్రకటించేసింది. ఆ భీకర సంగ్రామం ముగిసిన తరువాత తిరిగి ప్రశాంతత నెలకొంది. ఇక మన విశ్లేషణ చివరి భాగానికి వద్దాం. జ్యోతిర్లింగ ఆవిర్భావం. మహాకాల్ విసిరిన అంతిమ దెబ్బతో రణరంగం మొత్తం ఒక అద్భుతమైన నీలిరంగు వెలుగుతో నిండిపోయింది. ఆ ఒక్క దెబ్బకు దూషణుడు, వాడితో పాటు వాడి అంతులేని అహంకారం క్షణాల్లో కాలిబూడిదైపోయాయి. ఇక్కడ అహంకారం ఎంత ఎత్తుకు ఎదిగినా దాని ఆఖరి గమ్యం బూడదే అని ఇది మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఆ తర్వాత జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గమనిస్తే, ఆ రాక్షసుడి బూడిదను మహాకాల్ తన శరీరానికి రాసుకున్నాడు. ఎందుకు? అహంకారానికి ముగింపు ఎల్లప్పుడూ బూడిదే అని చెప్పడానికి. ఇదొక గొప్ప ప్రతీక. ఆ తర్వాత ఆ భయంకరమైన తుఫాను శాంతించింది. ఆకాశం క్లియర్ అయింది. మళ్లీ ఆ నలుగురు భక్తుల వేదమంత్రోచ్చారణలు అవంతికలో ప్రశాంతంగా వినిపించడం మొదలైంది. సత్యం, ధర్మమున్న చోట అధర్మం ఎప్పటికీ బతకలేదనేదే ఇక్కడి అసలు సందేశం. తమను కాపాడిన ఆ మహాదేవుడిని, తమ నగరాన్ని ఎల్లప్పుడూ రక్షించడానికి అక్కడే కొలువయుండాలని ఆ సోదరులు భక్తితో ప్రార్థించారు. వాళ్ల భక్తికి మెచ్చి పరమశివుడు ఎప్పటికీ అవంతికను రక్షించడానికి మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగంగా అక్కడే వెలిశాడు. ఈ జ్యోతిర్లింగం ఉన్నంతవరకు అవంతికకు ఏ ఆపద రాదని అభయమిచ్చాడు. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. మహాకాల్ అనంతమైన కాలానికి, వాస్తవికతకు మూలమైతే మన అహంకారం ఆ కాలంలో ఎంతటి చిన్న క్షణం కావచ్చు? ఈ ప్రాచీన సత్యాలు మన జీవితాలకు ఎంత దగ్గరగా ఉన్నాయో కదా. మన అహంకారం వెనుక ఉన్న శూన్యతను అర్థం చేసుకోవడానికి ఈ అమరకథ నిజంగా ఒక గొప్ప మార్గదర్శి. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు మీకు సరికొత్త ఆలోచనలు ఇచ్చాయని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.